చెప్పండి. 3 కిలోల బియ్యం నానబెట్టి వాటర్ అంతా వడబోసాక ఒక పావు గంట నానబెట్టేసి బియ్యం బాగా నానాక వాటర్ అంతా వడబోసి పిండి చేసుకోవాలి. నెక్స్ట్ 3 కిలోల బియ్యంకి కిలోన్నర చీని, నెక్స్ట్ అర్ధపావు బెల్లము వేసి పాకం తీసుకోవాలి. పాకము రౌండ్ ఫేస్లో వచ్చినట్టు పాకం తీసుకోవాలి. దాంట్లోన నువ్వులు పావు కేజీ, నెక్స్ట్ పల్లీలు పావు కేజీ, కొబ్బరి తురుము 2 కొబ్బరికాయలు తురుము వేసి నెయ్యిలో బాగా వేయించి పాకంలో వేసుకోవాలి. ఇవన్నీ పాకంలో వేసాక పాకము బాగా ఉడికాక ఉండలాగా రావాలి. పాకము ఒక గిన్నెలోన వాటర్ వేసి దాంట్లో కొద్దిగా పాకం వేస్తే ఉండలాగా రావాలి. ఉండలాగా వచ్చాక నెక్స్ట్ ఈ పిండి దాంట్లోనే బాగా కలిపి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత దానికి సరిపడా నూనె వేసి బాగా నూనె వేడి అయ్యాక అరిసెలా చేసి వేయించుకోవాలి. ఇలా రెడీ అవుతుంది. వెన్నప్పల్లా అరిసెలు అంటారు. దీనికి అరిసెలు అంటారు. నువ్వుల అరిసెలు అంటారు, లేదంటే వెన్నప్పలు అంటారు. ఓకే ఓకే. లైట్